భగవంతుడు ఈ భౌతిక జగత్తులో అవతరించినప్పుడు ఆయనతో పాటు నిత్య పార్షదులు అంటే నిత్యం భగవంతుని యొక్క సాంగత్యంలో ఉండేటువంటి వ్యక్తులు ఆయనతో పాటు ఆ భగవత్ లీలల్లో పాల్గొనడానికి అవతరిస్తారు. వాళ్ళందరూ కూడా సామాన్యులు కాదు. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే భగవంతునితో సమానమైనటువంటి వ్యక్తులు అనమాట. వాళ్ళకి మృత్యువు ఇటువంటివి ఉండవు. కానీ భగవంతుడు కూడా ఈ భౌతిక జగత్తును వదిలిపెట్టడానికి ఏదో ఒక కారణం చూపించి వెళ్ళిపోతాడు. భగవంతుడిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే ఆయన సృష్టించినా కానీ ఆ సృష్టి యొక్క నియమాలకు ఆయన కూడా అనుసరిస్తుంటాడు. ఎందువల్లంటే ఆయన అనుసరించలేదంటే మనం కూడా అట్లాగే ఉండొచ్చులే అనేటువంటి ఒక నిర్లక్ష్య భావన మనలో వస్తుంది. అందుకని ఆయన ఈ భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు ఆయన కూడా ఈ నియమాలన్నింటినీ కూడా పాటిస్తాడు. మనకు అందుకనే కొన్ని సందర్భాల్లో ఆయన ఏదో తప్పు చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక వికాసం లేనటువంటి వ్యక్తులు. ఇప్పుడు కర్ణుడిని చంపిన విషయం, కర్ణుడు రథం భూమిలో కూరుకొని పోయింది. అప్పుడు వచ్చి అర్జునుడితో చెప్తున్నాడు, చంపి కర్ణుడిని అని. కర్ణుడు అన్నాడు, ఏంటయ్యా స్వామి, మీరు దేవదేవుడు, ధర్మానికి ప్రభువులు, నేను నిస్సహాయ పరిస్థితిలో ఉంటే మీ శిష్యుడికి చెప్తున్నారు చంపేయమని చెప్పి. భగవంతుడు అన్నాడు, ఏమయ్యా నీ దాకా వచ్చేసరికి ధర్మం నీతి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నావు, మరి ద్రౌపదిని బట్టలు తీసేసి దుర్యోధనుడి తొడల మీద కూర్చోబెట్టుకోమని ఆలోచన నువ్వు కదా కల్పించింది. ఒక స్త్రీని అటు చేయొచ్చా నిండు సభలో? మరి అప్పుడే ఆలోచించలేదా ధర్మం గురించి? నీ దాకా వచ్చేసరికి ధర్మం అంటున్నావు. అభిమన్యుడు ఆయన తాటికి తట్టుకోలేక వెనకాల నుంచి బాణాలు దుంచాను. వెనకాల నుంచి యుద్ధం చేయకూడదు. చిన్న అస్త్రం ఇచ్చినా కానీ మీరెవరు మిగలరు. నిరాయుధుని చేసి అతి నీచంగా సంహరించారు. అప్పుడు ధర్మం నీతి గురించి ఆలోచించలేదా కర్ణ? ఆలస్యం చేయకుండా అర్జున చంపేయతన్నాను. ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది.